వల్లి పద్మము కనబడినట్లు, రెండో వచనం, బల్లు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు. ప్రియులరా, ఎవరు ఈ ప్రియురాలు? దేవుని సంఘము. దేవుని సంఘము. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు ఈ ప్రియురాలు అంటే దేవుని సంఘము. కేవలం దేవుని సంఘము ప్రియురాలు మాత్రమేనా? ఇంకేమైనా సంఘానికి హక్కు, అధికారం ఉన్నదా అని ఆలోచన చేస్తే, సంఘము, సార్వత్రిక సంఘము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల సంఘాలు ప్రియురాలుగా దేవుడించాడు, ప్రియుడుగా యేసు ప్రభువారు ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ప్రియుడు, సంఘము ప్రియురాలు. ఈ ప్రియురాలు దేవునికి ఇష్టముగా మార్చబడుతూ ఉన్నప్పుడు ఈ సంఘముతో దేవుడు ఏం చేసుకున్నాడు అంటే నిశ్చితార్థం చేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఏం చేసుకున్నాడు? నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రియులరా, సంఘము ప్రియురాలు మాత్రమే కాదు, సంఘము ఎంగేజ్మెంట్ చేయబడిన పెండ్లి కుమార్తె. మీరు బాగా గమనించండి. సంఘము ప్రియురాలు మాత్రమే కాదు, సంఘము ఎంగేజ్మెంట్ చేయబడిన పెండ్లి కుమార్తె. ప్రియులరా, ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థము అన్నారు. అంటే సంఘము, సార్వత్రిక సంఘము పరిశుద్ధుడైన వరుడైన యేసు క్రీస్తు వారితో, సుందరుడైన 10,000 మందిలో పోల్చదగిన వాడైన యేసు క్రీస్తు వారితో సార్వత్రిక సంఘము ఎంగేజ్మెంట్ చేయబడింది, నిశ్చితార్థం చేయబడింది. ఓకే, మరి నిశ్చితార్థం ఎప్పుడు చేస్తారు? పెళ్లి తర్వాత, పెళ్లి ముందా? పెళ్లికి ముందు. కొంచెం గట్టిగా చెప్పండి. ఎంగేజ్మెంట్ చేయబడింది సంఘము దేవునితో, నిశ్చితార్థం చేయబడింది దేవునితో. ఓకే, ఈ సార్వత్రిక సంఘము దేవునితో నిశ్చితార్థం చేయబడింది. నిశ్చితార్థం ఎప్పుడు చేస్తారంటే వివాహానికి ముందు చేస్తారు. వివాహానికి ముందు ఒక పాపతో నిశ్చితార్థం చేయబడితే, ఈ పెళ్ళిడికి వచ్చిన ఈ అమ్మాయిని ఏం చేశారనంటే నాతో ఎంగేజ్మెంట్ చేశారు, నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం చేసిన తర్వాత ఈ అమ్మాయికి ఇంతకు మునుపు సతీష్ అనేటటువంటి కుర్రోడితో పరిచయం ఉంది. ఈ అమ్మాయికి ఇంతకు మునుపు మహేష్ అనేవాడితో సంబంధం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి నాకు నిశ్చితార్థం చేయబడిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేయాలంటే ఈ మహేష్ని, ఈ రాకేష్ని, ఈ సతీష్ని, ఈ అప్పారావుని, ఈ ప్రభాకర్ రావుని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పెట్టిన తర్వాత నిశ్చితార్థం చేయబడిన రోజే ఈ అమ్మాయి వీటిని విడిచిపెట్టి ఇప్పుడు ఎవరి ఫోన్ కోసం ఎదురు చూడాలి? నిశ్చితార్థం రోజునే ఫోన్ ఇచ్చి వెళ్తున్నాడు కుర్రోడు కదా. ఇక నిశ్చితార్థం దగ్గర నుంచి ఈడు బాత్రూంలోకి వెళ్తుందో తెలియట్లేదు, రోడ్డు మీదకి వెళ్తున్నాడు. ఆడోడు పెట్టగోడ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు రాత్రి 2 ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయితో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్ళి అయ్యేంత వరకు ఆ అమ్మాయి ఫోన్ వదలదు, ఈ కుర్రోడు ఫోన్ వదలడు. సో నిశ్చితార్థం చేయబడిన అమ్మాయి తనకి ఎవరైతే నిశ్చితార్థం చేయబడ్డదో అతనితో నిశ్చితార్థం చేయబడిన అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. అంతేనా? అలాగనే నిశ్చితార్థం చేయబడిన అమ్మాయితో ఆ వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే వీలు దొరికినప్పుడల్లా ఆ అమ్మాయితో. అంటే నిశ్చితార్థం చేయబడిన అమ్మాయి, నిశ్చితార్థం చేయబడిన అబ్బాయి, వీళ్ళిద్దరూ కూడా ఒకటే ఆలోచన, ఒకటే తలంపు. పడుకున్న ఆయనే, కూర్చున్న ఆయనే, నించున్న ఆయనే, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఆయన గురించే ఆలోచన చేస్తుంది నిశ్చితార్థం చేయబడిన అమ్మాయి. తర్వాత వివాహం చేయబడిన తర్వాత వీళ్ళిద్దరికి వివాహం చేసేసి ఒక ఇంటి వారిని చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటి వారిని చేసేసిన తర్వాత అప్పటి వరకు వారు ఫోన్లో మాట్లాడుకున్న మాటలు, ఆ ఊసులు భాషలు ఇవన్నీ కలిసి ఏం చేస్తారంటే కూర్చొని చక్కగా ముచ్చట పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళిద్దరిని ఎవరో డిస్టర్బెన్స్ చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కూర్చో తమ్ముడు. ఇప్పుడు నిశ్చితార్థం చేయబడింది ఎవరు అని అంటే, ప్రపంచములో ఉన్న మనకలాంటి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారందరూ కలిపి సార్వత్రిక సంఘము అన్నారు, ద యూనివర్సల్ చర్చ్. ఈ సంఘము భూమి మీద లేనటువంటి అదృశ్య రూపుడుగా ఉన్నటువంటి మధ్యాకాశానికి రాబోతున్నటువంటి వరుడితో ఈ కాలనీల్లో, పట్టణాలలో, పల్లెల్లో, వీధుల్లో, చెరువుల పక్క ఉన్న మందిరాలలో ఉన్న ఈ సంఘాలన్నీ కలిపి ఒక సంఘంగా చేయబడి, ఈ సంఘం దేవునితో నిశ్చితార్థం చేయబడింది. ఇప్పుడు మన సంఘం కూడా దేవునితో నిశ్చితార్థము చేయబడి, ఇప్పుడు మనము దేవునితో నిశ్చితార్థం చేయబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం సతీష్ని ఏం చేయాలి? నా మాట మీరు బాగా అర్థం చేసుకోండి. సతీష్ని ఏం చేయాలి? మహేష్ని ఏం చేయాలి? రాకేష్ని ఏం చేయాలి? ఎందుకు విడిచిపెట్టాలి? వాళ్ళందరిని ఎందుకు విడిచిపెట్టాలి? మనం ఒకరితో ప్రధానం అయ్యింది కాబట్టి. మరి వారితో ప్రధానం అయిన తర్వాత కూడా ముహూర్తాలు చూస్తున్నామేంటి? మనం వారితో మనం ప్రధానం అయిన తర్వాత కూడా మంగళవారం, శనివారం అని అంటున్నామేంటి? వారితో ప్రధానం అయిన తర్వాత కూడా ఇంకా మనము మంచి చెడులు అన్నమేంటి? కనుక సంఘం బలం కోల్పోయింది. సంఘం ఏంటంటే ఒక ఆఫ్టరల్గా మారిపోయింది. సంఘం ఏమైపోయింది అంటే, ఏమంటారు దాన్ని, ఒక డొల్లతనం కలిగినటువంటి సంఘంగా మారిపోయింది. సంఘం ఏమైపోయింది అని అంటే ఒక అల్లాటప్ప చర్చి, ఒక అల్లాటప్ప మినిస్ట్రీ. వేస్ట్గా అంటే పౌలు భక్తుని అడిగితే అంటాడు, వారు చూచుటకు బ్రతికి ఉన్నారు కానీ వారు చచ్చిన వారి వలె ఉన్నారు దేవుని దృష్టికి అన్నాడు. అంటే ప్రపంచవ్యాప్తముగా దేవుడు గొల్కొత్తా కొండపైన, శిలువ పైన రక్తము గార్చి ప్రాణం పెట్టి కొన్నటువంటి, ఆకర్షించబడినటువంటి ప్రజలు కొన్ని కోట్ల మంది ఆయా సంఘాలలో చేర్చబడి, ఇంకా ప్రదానము చెయ్యబడి, దేవునికి నిశ్చితార్థం దేవునికి చెయ్యబడి కూడా, ఇంకా నిశ్చితార్థం చెయ్యబడి కూడా ఇంకా వాళ్ళ చూపులు ఆ పక్క వైపు, ఈ పక్క వైపు, ఇంకొక వైపు చూస్తూ ఉన్నాయి. అందుకని సంఘాలలో నాణ్యత తక్కువైపోయింది. ఈ రోజున పరిశుద్ధాత్ముడా రావయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు గాన్, ద హోల్ స్పిరిట్ గాన్ ఇన్ అవర్ చర్చ్. దేవుని మందిరములో పరిశుద్ధాత్మ దేవుడు మాయమైపోయాడు. వర్షపు జల్లుగా తడపవలసిన పరిశుద్ధాత్మ దేవుడు, మంచు వలె సంఘానికి తోడుగా ఉండవలసిన పరిశుద్ధాత్మ దేవుడు, హీఈస్ గాన్. దేవుని మందిరములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాయమైపోయాడు. అందుకని సంఘము రండి 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 పరిశుద్ధాత్మ దేవుడా అంటున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరూపము, పౌరవం వలె మన మందిరం మీదకి రావట్లేదు, సంఘం మీద వాలట్లేదు, అడుగు పెట్టట్లేదు. ఎందుకు అడుగు పెట్టట్లేదు? పావురానుకున్న స్వభావం ఏంటంటే, ఎక్కడ చండాలం ఉంటే అక్కడ అడుగు పెట్టదు. నోవాహు కాలంలో అదే జరిగింది. పావురం ఎందుకు తిరిగి వచ్చింది అని అంటే, ఊరంతా చండాలమే, ఊరంతా చచ్చిన శవాలు లావైపోయి ఈగలు పట్టేసి, పురుగులు పట్టేసి నీళ్ళ మీద తేలాడుతున్నాయి చచ్చిన శవాలు. అందుకనే పావురం తన కాలు మోపడానికి ఇష్టపడలేదు, తిరిగి మరలా నోవాహు ఓడలోనికే వచ్చింది. ఈ రోజున ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల మీదకి రావడం లేదు? బాప్తీసాలు తీసుకోలేదా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోలేదా? ఉపవాసాలు చేయట్లేదా? ప్రార్థన చేయట్లేదా? కానుక ఇవ్వట్లేదా? దశంభాగం ఇవ్వట్లేదా? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించట్లేదు? మీరు ఆలోచించండి. మనం అందరం కలిసి ఈ రాత్రి ఆలోచిద్దాం. ఎందుకు ఆయన దర్శన వరం సంఘం కోల్పోయింది? ఆయన ప్రత్యక్షతను సంఘం కోల్పోయింది. ఇదివరకు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడిన సంఘాలు మన తండ్రులలో సంఘాలు చూసాం, మన తాత ముత్తాతల్లో సంఘాలు చూసాం. ఇదివరకు ఉన్న సంఘాలు
లా. ఇప్పుడు లేవే. ఇదివరకు ఈ లైట్స్ లేవు, ఈ ఫ్యాన్లు లేవు, ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ఆ రోజున ఒక పెట్రోమాస్ లైట్, కేవలం వరిగడ్డి వేస్తే టెంట్ వేసేవాళ్ళు, లేకపోతే వేసేవాళ్ళు కాదు. కేవలం ఒక 2-3 పెట్రోమాస్ లైట్లు పెట్టుకొని ఒక డ్రమ్ము కర్ర తీసుకొని ఆ డ్రమ్ము యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఈ పాట ఇన్స్ట్రుమెంట్లు లేవు పాడేటప్పుడు, ఈ పాట పాడేటప్పుడు ఫ్యాన్లు లేవు, ఈ పాట పాడేటప్పుడు ఫెసిలిటీస్ లేవు, ఈ పాట పాడేటప్పుడు ఇలాగా టైల్స్ లేవు, ఈ పాట పాడేటప్పుడు మైక్ సిస్టమ్ లేదు, ఈ పాట పాడేటప్పుడు ఎటువంటి ప్రియులరా ఇన్స్ట్రుమెంట్లు లేనుకోకుండా ఆ రోజున డ్రమ్ము కర్రట్టుకొని పాట పాడితే, ఏ సౌకర్యాలు లేకోకుండా ఆ పాట పాడితే పరిశుద్ధాత్మ దేవుడు 200 మంది ఉంటే 200 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు వాలోడు. ఈ పాటలో ఏమన్నా సంగీతం ఉందా? ఇప్పుడు పాటలు వస్తున్నాయి కదా. మనవాడు మొన్న వచ్చే పాట, మనసంతా నీ కోసమే అన్నాడు. ఎవరు బాబు నీ ఊపిడు, ఎవరు బాబు? అంత పదాల కూర్పు ఆ పాటలో లేదు. అంత సంగీత ఫ్రీక్వెన్సీ అంటారు కదా ఆ పాటలలో, అంత ఫ్రీక్వెన్సీ లేదు, అంత చాతుర్యం ఆ పాటల్లో లేదు, ఇన్స్ట్రుమెంట్లు లేవు, ఏమీ లేవు. కానీ మన పూర్వ సంఘాలు ఇలాగనే మందిరాలు కట్టబడి సేవకులను పెట్టుకొని కొనసాగిన సంఘాలు అల్లల్లాడిపోయే ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఊగిపోయే ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ నీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? చండాలమున్న చోట పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టాడు. సంఘం సరిగ్గా ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు తన పాదాన్ని మోపుతాడు. నువ్వు రండి 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 అంటే నడినెత్తి నుంచి అరికాల వరకు చెమటలు పట్టి కారి చొక్కా పాయింట్ తొడుతుంది తప్ప పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని దర్శించడు. పరిశుద్ధాత్మ పావురము సంఘం మీద వాలదు. వాలాలి. వెళ్ళిపోయిన పరిశుద్ధాత్మ దేవుడు మరలా సంఘాన్ని దర్శించాలి. ఎలా దర్శించాలి తెలుసా? 100 వేగంతో వచ్చి సంఘాన్ని దర్శించాలి. 1000 ఏనుగుల బలముతో పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఈ కడవరి దినాలలో సంఘాన్ని వెళ్ళిపోయిన పరిశుద్ధాత్మ దేవుడు ధరించాలి, కదిలించాలి, ఉజ్జీవం లేపాలి. దేవుని సంఘం మీద ఒక గొప్ప బలాన్ని తీసుకురావాలి. కాబట్టి సంఘాలలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాయమైపోయాడు. అడప దడప అప్పుడు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అన్నట్లుగా అయిపోయింది. కారణం ఏంటంటే సంఘం వంటలక్క సీరియల్కి మరిగింది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని దర్శించడానికి ఇష్టపడలేదు. అందుకనే సంఘంలో కార్యాలు జరగట్లేదు. సంఘం వెలిగించబడి దీపస్తంభం మీద ఉండవలసిన సంఘం ఈ రోజున ఎక్కడుంది? ఏమవుతున్నాయి సంఘాలు? ఏమవుతున్నాయి మందిరాలు? ఏమవుతుంది మన పెద్దలు మనకు అప్పగించినటువంటి పరిచర్య? పాడు చేయడానికి ఇచ్చారా మన పెద్దలు? పరంజ్యోతి గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, వీళ్ళందరూ మాకు ఎందుకు ఇచ్చారు సంఘాలని? పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా? ఈ పరిచర్య ఎవరి నుంచి వచ్చింది? మాకు మా పెద్దలు చేసి మాకు అప్పగిస్తే ఆ పరిచర్య మేము కొనసాగిస్తూ ఉన్నాం. మాకు అప్పగించబడిన ఈ పరిచర్యని అల్లటప్పక నడిపించడానిక? మాకు అప్పగించబడినటువంటి ఈ పరిచర్యను చూసి చూడనట్లుగా వెళ్ళిపోవడానిక? మాకు అప్పగించినటువంటి పరిచర్య మేము నోరు తెరిచి మాట్లాడుకోకుండా మా నోరు సంఘాన్ని మూసేస్తూ ఉంది. ఒకళ్ళని గద్దించడానికి లేదు, ఒకళ్ళని హెచ్చరించడానికి లేదు, ఒకళ్ళు తప్పు అని చెప్పడానికి లేదు.
ఏటమ్మా నీ పద్ధతి అంటానికి లేదు, ఏటమ్మా నువ్వు అలా కూర్చున్నావు అంటానికి లేదు, పిల్లల్ని ఏంటమ్మా అలా పెంచావు అని అంటానికి లేదు. నువ్వు దేవుని బిడ్డవై ఉండి పిల్లలకి అన్య సంబంధాలు ఇచ్చి చేస్తావేంటి? నువ్వు బాప్తీసం తీసుకుని మీ ఆయన నువ్వు ఇద్దరు బాప్తీసాలు తీసుకుని అన్యులకి ఎలాగేస్తున్నారు నీ పిల్లల్ని అని సేవకుడు దీన్ని అడగడానికి వీల్లేదు. అడిగితే కోపం, గద్దిస్తే కోపం, సమయానికి రావట్లేదని చెప్పేసి 3 సార్లు ముఖం ముందన్నావంటే సంఘం మార్చేస్తావు, సేవకుడిని మార్చేస్తావు. అందుకని సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలేదు. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? దేవునితో ఎంగేజ్మెంట్ చేయబడిన సంఘము, దేవుడు ఆకర్షించి గొల్కొత్తా కొండ మీద ఆకర్షించి రక్తాన్ని కాచి విలువ పెట్టి కొనబడినటువంటి సంఘాన్ని ఏర్పరచుకున్నటువంటి సంఘము ఇప్పుడు ఎక్కడుంది? ఈ సంఘం ఏ స్టాండర్డ్లో ఉంది, ఏ స్థితిలో ఉంది సంఘము అని అంటే మీరు గమనించండి. ఈ యొక్క 2వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, బలు రక్కసి చెట్ల మధ్యలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎక్కడ కనపడుతుందమ్మా? ఎక్కడ కనపడుతుందమ్మా? చెప్పండి తల్లి గట్టిగా ఒకసారి. బలు రక్కసి చెట్ల మధ్యలో సంఘం కనపడతా ఉంది. నా సంఘం, నా ప్రియురాలు కనపడుతుంది అన్నాడు. బలు రక్కసి చెట్లు ఏమన్నా మంచి చెట్లు అవి? ఏమండి, భయంకరమైనటువంటి ముళ్ళతో ఉన్నటువంటి, అందుకని రక్కసి అన్నాడు, బలు రక్కసి. ఈ బలు రక్కసి చెట్ల మధ్యలో దీపస్తంభం మీద ఉండవలసిన సంఘము బలు రక్కసి చెట్లలోనికి దిగిపోయింది. నేను మాట్లాడేది మన సంఘం గురించి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తముగా ఉన్న దేవుని సంఘం గురించి మాట్లాడుతున్నాను. మీరు కూడా ఆలోచించండి. ఏమా తల్లి ఏం చేస్తారు? మీరు కూడా ఆలోచించండి. బలు రక్కసి చెట్ల మధ్యలోనికి, దీపంలాగా ఉండవలసిన సంఘము బలు రక్కసి చెట్ల మధ్యలోనికి ఎందుకు పోయింది? కారణం ఏమిటి? ఈ రోజున ప్రభువు చూసినప్పుడు బలు రక్కసి చెట్లలో నా సంఘము కనపడతా ఉంది అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. కారణం ఏంటి? ఈ బలు రక్కసి చెట్లలో ప్రత్యేకించబడిన, పరిశుద్ధపరచబడిన, పవిత్రపరచబడిన, ఏర్పరచబడినటువంటి సంఘము ఈ బలు రక్కసి చెట్ల మధ్యలో ఉండడానికి కారణం ఏంటి? ఈ ప్రియురాలు అని అంటే, మొదటిది బలు రక్కసి చెట్ల మధ్యలోనికి సార్వత్రిక సంఘము దేవుని బిడ్డలు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిది అపవాది ఏం చేసిందంటే దేవుని సంఘాన్ని వినేదానిగా చేసింది. చెప్పండి ఏం చేసింది? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పండి? అపవాది సంఘాన్ని వినేదానిగా చేసింది. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. అదేంటి అయ్య గారు, సంఘము దేవుని మాట వినేదానిగా చేయడం వల్ల సంఘము ఎలాగ బలు రక్కసి చెట్ల మధ్యలోనికి వెళ్తుంది? సంఘము వినేదానిగా అపవాది చేస్తే సంఘానికి నష్టానికి బదులు సంఘానికి లాభం కలగలదు కదా. మరి సంఘము అపవాది వినేదానిగా చేసినప్పుడు సంఘము ఎలా బలు రక్కసి చెట్ల మధ్యలోనికి వెళ్ళిపోయింది? కారణం ఏమిటి అని అంటే, అపవాది సంఘాన్ని వినేదానిగా చేసింది. చాలా జాగ్రత్తగా వినండి. వినేదానిగా చేసింది. వినేదానిగా చేయడం అంటే అర్థం ఏమిటంటే, ప్రతి నెల కుటుంబ ఆశీర్వాద ఆరాధనలో, ప్రతి నెల ఆదివారము, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక లేదా ఉమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్స్, వీటన్నిటిల్లో, ఈ అన్ని ప్రార్థనలలో, ఈ బహిరంగ సభలలో, ఉజ్జీవ సభలలో ఎవరు చేర్చబడుతున్నారంటే సంఘాలే చేర్చబడుతున్నాయి. సంఘాలు ఉజ్జీవ సభలకు వెళ్ళాయి, పండుగలకు వెళ్ళాయి, కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు చేస్తున్నాయి, శుక్రవారం ప్రార్థన చేస్తున్నాయి, ఉపవాస పండుగలు చేస్తున్నాయి, స్త్రీల ప్రార్థనలు చేస్తున్నాయి. ఇన్ని చేస్తూ ఉన్నా కూడా సంఘము బలు రక్కసి చెట్ల మధ్యలోనికి పోవడానికి గల కారణం అపవాది సంఘాన్ని వినేదానిగా చేసింది. వినడం అంటే ఇప్పుడు చూడండి, నేను మా అమ్మాయితో చెప్తున్నాను, అమ్మా నువ్వు లేచి నిలబడు అన్నాను మా అమ్మాయిని. ఓకే, మా అమ్మాయి లేచి నిలబడిందా? మా అమ్మాయి వినలేదా? అంటే విందే, కానీ ఆవిడ అంటే ఇప్పుడు తాను ఎలా ఉంది అంటే వినేదేనిగా ఉంది. దేవుని సంఘం ఈ రోజుల్లో ఏమైందంటే వినేదానిగా మారిపోయింది.
సతీష్ కుమార్ చెప్తే వింటది, కేఏ పాల్ చెప్తే వింటది, ఐజాక్ గారు చెప్తే వింటది, రాజశేఖర్ గారు చెప్తే వింటది, డేవిడ్ గారు చెప్తే వింటది, అనిల్ కుమార్ గారు చెప్తే వింటది. జస్ట్ సంఘం ఏమైపోయిందంటే సంఘాలన్నీ అలాగైపోయింది. వింటున్నారంతే. నేనంటాను, వింటున్నారు 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 నిజమే. ఎన్ని ప్రసంగాలు ఏం లేదండి. 20 సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి, 10 సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి, 10 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చే ఆవిడ ఎలాగ ముహూర్తాలు పెట్టించుకుంటుంది గృహప్రవేశానికి? ఏమో కదా. 10 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చే ఆవిడ ఎలా చూస్తుంది సినిమాలు? పది సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చే ఆవిడ ఎలాగిస్తుంది అన్యులకి పిల్లల్ని? 10 సంవత్సరాల నుంచి వచ్చే ఆవిడ ఇంకా దశంభాగం ఇవ్వలేకపోతుందేంటి? అంటే 10 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది, 15 సంవత్సరాల నుంచి వస్తుంది, కానీ జస్ట్ దాన్ని ఏం చేస్తుందంటే వింటుంది. 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టాం మందిరంలో. అయ్యగారు చెప్పారు, అమ్మ 3 రోజులు కూడా మీరు ఏం చేయాలి? ఉపవాసాలు ఉంటారమ్మా మీరందరూ. ఉపవాస ప్రార్థన చేయడానికి, ఉపవాస విజ్ఞాపన చేయడానికి, ఉపవాసం ఉండి ఆరాధించడానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఒక ఆవిడ తప్పవాది ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో 3 రోజులు ఉపవాసం ఉండటానికి వెళ్తున్నావు, ఉండు. 3 రోజులు సంఘంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నావు, ప్రార్థన చేసేయి. 3 రోజులకి ఉపవాస కూటాలకు 1000 రూపాయలు ఇవ్వమన్నారా? అక్కడ ఏదైనా ఈయన ఇంటికి వచ్చి చేస్తానంటే మోకాళ్ళ చెప్పులు లెగిసిపోతాయి అంటది. ఆ 3 రోజులు ఉపవాస కూటాలలో కానికిస్తావా? ఇవ్వు. ప్రార్థన చేస్తావా? చెయ్యి. ఏ అయ్యగారు వచ్చి చెప్పినా ఈయనో ఇంటికి వచ్చి కనుక మళ్ళీ అది ఏదైనా చేస్తానని అంటే నిన్నడు అప్పుడు నర్వస్గా నేను ఎప్పుడన్నా అలాగ చేశారేంటి? నువ్వేం చెప్పావు అదే అక్కడ ఏదో చెప్తారు, ఆయనకి అర్థమైంది. మనం నీకు తెలియదేంటి నా గురించి? నువ్వు నేను ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? గాంధీ గారి బొడ్లో గడియారం పెట్టుకొని తిరుగుతున్న కాడి నుంచి నువ్వు నేను. వాళ్ళు ఏదో చెప్తారు, అవి చేసుకొని చెత్తలే అంటే జాగ్రత్త అంటే అక్కడ ఓకే అనిపించుకొని ప్రియులరా ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉండి ప్రియులరా ఆరాధన హల్లెలూయా అనేసి 3 రోజులు ప్రార్థన చేసేస్తుంది. ఏముంటుంది తెలుసా? ఏం ప్రార్థన తెలుసా? ప్రభువా, నాలో ఏదైనా చెడు ఉంటే, నాలో ఏదైనా పాపం ఉంటే, నాలో నీకు ఇష్టమైన ఏదైనా ఉంటే, నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నేను అంటాను గోబ్బగలు కొడతాను మళ్ళీ అనుకుంటున్నావా అంటాను. ఎందుకని? ఈవిడేమంటుందంటే నాలో ఏదైనా చెడు ఉంటే, నాలో ఏదైనా పాపం ఉంటే, నాలో నీకు ఏదైనా ఆయాస్కారం ఉంటే, నీలో ఉందో లేదో నీకు తెలీదా? అంత గాంబ్లింగ్ ప్రార్థన ఎందుకు? ఎవరిని మోసం చేద్దామని. నాలో ఏదైనా పాపం ఉంటే, నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావు నీకు తెలీదా? బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా ఎక్కడైనా నాలో ఏదైనా పాపం ఉంటే అని ప్రార్థన చేశారా? చెప్పరే. ఏమని ప్రార్థన చేశారు? ఏం తల్లి? వాళ్ళు రొమ్ములు బాదుకొనుచు ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని అన్నారు తప్ప నాలో ఏదైనా పాపం ఉంటే, నాలో ఏదైనా చెడు ఉంటే అంటే నాకు తెలియకోకుండా ఏదైనా మూలలో ఉందా? నీలో ఏ పాపం ఉందో నీకు తెలియదా? ఎందుకు దొంగ ప్రార్థన? ఎందుకు ఉపయోగం లేని ప్రార్థన?
కాబట్టి నాలో ఏదైనా ఉంటే కాదు, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, నాలో సినిమాలు చూసే అలవాటు ఉందయ్యా బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా. నాలో 10 రూపాయలకు వడ్డీలు తిప్పే అలవాటు ఉందయ్యా బాప్తీసం తీసుకున్నా కూడా. ప్రభువా, నేను పాపులలో ప్రధాన పాపిని. కన్నీరు గార్చుకుని గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశారు భక్తులు. మనం చేయలేకపోతున్నాం, ఇది బాధ. కనుక నాలో ఉంటే నీలో ఉంటే కాదు, నాలో ఉన్నదయ్యా. నీలో ఉంటే నువ్వేం చేయాలి? నాలో పలానా పాపము ఉన్నది ప్రభు, నన్ను కడగండి. కనుక అపవాదికి మనము ఏదో ప్రామిసరీ నోటు రాపిచ్చేసేసి, నేను 3 రోజులు ఉపవాస కూటాలకు వెళ్తాను, ఎలాగెళ్తాను అలాగే వస్తాను తప్ప నేను ఏమీ నేర్చుకున్నాను, నీకు ఎందుకు భయం అని చెప్పేసి రాకూడదు. అపవాది ఏదైనా నేర్చుకొని ఇంటికి వచ్చామంటే కీళ్ళేరు కొడతాంటే, నేర్చుకొని వచ్చి నీ కీళ్ళేరు కొడతానని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు అదే జీవితం, అదే ప్రవర్తన. ఉపవాసం లేనప్పుడు ఈ పాలల్లో నీళ్ళని కల్పించావో, దేవుని స్తోత్రం కలుగును గాక. ఉపవాసం లేనప్పుడు పాలల్లో నీళ్ళు ఇలా ముంచామంటే, ముంచిన ఏలు మళ్ళీ ఎలా ముంచేటప్పుడు ఎలా ఉందో బయటకు వచ్చేటప్పుడు కూడా మన పునుగుల్లో చట్నీ వేస్తారు. ఇక్కడ పునుగుని తీసుకొచ్చి చట్నీలో ముంచామనుకోండి, మళ్ళీ పైకి లేపితే ముంచేటప్పుడు ఎలా ఉంటుందో పురుగు చట్నీలోంచి లేచిన తర్వాత కూడా కదండి. ఉపవాస కూటాలు లేనప్పుడు పాలల్లో నీళ్లు కలిపిస్తావు. ఉపవాసాలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ అమ్మా ఏటా ఉపవాస కూటాలు బాగా జరుగుతున్నాయి, మీ చర్చలో బాగా జరుగుతున్నాయి, బాగా ప్రాధాన్యత బాగా చేస్తున్నాను. ఎన్ని రోజులు? 3 రోజులు. అలాగా. ఇగో వంటలకు సీరియల్ వస్తుందా అని అంటే, నోర్వి ఏమి అలాగే మనిషి కోపం వచ్చినట్టు అట్లా కడుతున్నావు. నేను ఉపవాసం ఉన్నాను, 3 రోజుల నుంచి మా చర్చలో ఉపవాసాలు ఉంటున్నాయి. నేను బాప్తీసం తీసుకున్నాను నిన్నే ఇందాకే బలారాధన తీసుకున్నాను నేను. నోర్మి ఇప్పుడు అంటున్నావు అని అంటే, మరి ఇప్పుడు చూస్తావు నువ్వు సినిమా, మరి ఎప్పుడు చూస్తావు సీరియల్ అని అంటే, నోర్మి 3 రోజుల తర్వాత ఏదైనా. ఈ 3 రోజులు అసలు ఈ 3 రోజులు నోర్మై ఉపవాస కూటాలు అయిపోయిన తర్వాత ఏదైనా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మనోడు వాట్సాప్ చెప్తాడు, వాట్సాప్లో వేర్ ఈస్ రేఖ అంటాడు. అప్పుడు ఈ రేఖ చెప్తుంది వాట్సాప్లో మహేష్కి, ఐ యామ్ ఇన్ చర్చ్ అంటుంది. ఓ అంటాడు. నో ఐ యామ్ టాక్ టు యూ అంటాడు. నో వై అంటాడు. ఐ యామ్ ఫాస్టింగ్. ఇటట హౌ మెనీ డేస్ అంటాడు. 3 days. నో ఐ టాక్ టు యూ అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి మెసేజ్ పెట్టేద్ది, నువ్వు టాక్ టు యూ అయినా గో టు యూ అయినా ఏ టు యూ అయినా 3 రోజులు ఉపవాస కూటాల తర్వాతే. దేవుని సంఘంగా దేవుడు కావాలని వచ్చినప్పుడు, దేవుడి దగ్గర ఎదగాలని వచ్చినప్పుడు, దేవుళ్ళలో బాగుపడాలని వచ్చినప్పుడు, దేవుళ్ళో నీ కొరతలన్నీ తీర్చుకోవాలని వచ్చినప్పుడు, దేవుళ్ళో నీకున్నటువంటి జబ్బులన్నీ పోగొట్టుకొని నీ కుటుంబ సభ్యుల్లో, నీ బంధువుల మధ్యలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో ఒక ఉన్నతమైనటువంటి ఒక గొప్ప జీవితం కలిగి ఉండాలని, నీ పిల్లలు కూడా తల ఎత్తుకునే చూసేటటువంటి వారిగా నువ్వు ఉండాలని నువ్వు అనుకొని వచ్చినప్పుడు ఇదంతా ఎందుకు? అందుకని ప్రభు చెప్పారు, వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చని జీవితం అనవసరం. కాబట్టి వినేవారిగా ఉన్నారు. మీరు ఒక విషయం చెప్తాను. గెహజీ అని ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా గెహజీ అని ఆయన ఉన్నాడు. ఓకే, గెహజీ సేవకుడి దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, ప్రవక్త దగ్గర. ఏ ప్రవక్త అమ్మా? ఎవరమ్మా? ఏలియా ప్రవక్త దగ్గర. ఏలియా ప్రవక్త దగ్గర కొంతకాలం ఉన్నాడు. కొంతకాలం ఉన్న తర్వాత గెహజీ మరి కొంతకాలం ఒక పవర్ఫుల్ సేవకుడి దగ్గర ఉన్నాడు కదా ఆయన, ఒక అద్భుతమైన ప్రవక్త దగ్గర ఉన్నాడు కదా ఆయన. మరి ఆయన ఎందుకు తప్పు చేశాడు? జస్ట్ ఆయన సేవకుడు పవర్ఫుల్ ప్రాఫిటే, సేవకుడు పవర్ఫుల్ సేవకుడే. కానీ గెహజీ అన్ని సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి ఎలా ఉన్నాడు అంటే వినేవాడిగా ఉన్నాడు.
చూసేవాడిగా మాత్రమే ఉన్నాడు. ఓకే రైట్. రెండో వ్యక్తి యోధ. యోధ అనేటటువంటి వాడు యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నాడు. మరి అతడు భయంకరమైనటువంటి పాపాన్ని మూటగట్టుకున్నాడు యోధ. మరి ప్రభు దగ్గర ఉన్నాడు కదా, అతడు మనసు పొందాలి కదా. అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అతని హృదయం మారాలి కదా. అన్ని సంవత్సరాలు యేసు ప్రభు వారితో తిరిగినప్పుడు అతని జీవితం మారాలి కదా. మరి మారలేదే. ఎందుకు మారలేదు? యోధ జీవితం ఎందుకు మారలేదు? గేహజీ జీవితం ఎందుకు మారలేదు అని అంటే వాళ్ళు వినేవాళ్ళుగా ఉన్నారు. ఏమా ఏ తల్లి ఎలా ఉన్నారట? కాబట్టి సంఘంలో మనం వినేవాళ్ళంగా ఉంటే మనకి కానీ, సేవకుడికి కానీ, సంఘానికి కానీ, నీ కడుపును పుట్టిన పిల్లలకు కానీ, నువ్వు కట్టుకున్నటువంటి భర్తకు కానీ, నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులకు కానీ నువ్వు వినేదానిగా ఉంటే ఎవరికి ఉపయోగం లేదు. మరి ఏం చేయాలి? విన్నదానని అమ్మా ఆచరించేవారమ్మగా మనము ఉండాలట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. రెండవది, మొదటిది సంఘము వినేదానిగా ఉండకూడదు, విన్నదానిని ఆచరించేవారిగా ఉండాలి. ఏమ్మా ఏం చేయాలి? నువ్వు ఇక నుంచి ఏం చేయాలి తల్లి? ఆచరించేవారముగా మనం ఉండాలి. రెండవది, సంఘాన్ని సమర్పణ లేకోకుండా అపవాదిగా చేశాడు. నేను ముగించేస్తున్నాను. దీన్ని నేనేమంటానంటే లేఖితనం అంటాను, లేఖి బుద్ధులు అంటాను. చూడటానికి ఎంఆర్ఓలా కనపడుతుంది కానీ లేఖి బుద్ధులు, చూడటానికి కలెక్టర్లా కనపడుతుంది కానీ లేఖి బుద్ధులు. చెప్పండి దీన్ని ఏమంటారు? ఈ రోజున దేవుని సంఘములో దేవుని వలన దీవించబడి ఆశీర్వదించబడి నీ స్థితిగతులు మారి, నీ ఇంటి పరిస్థితి, నీ ఒంటి పరిస్థితి, వస్త్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, తిండి పరిస్థితి, ప్రతి పరిస్థితి మారి ఇంకా నువ్వు లేఖితనంలోనే ఉన్నావు. గొప్పలు చెప్తున్నావు కానీ లేఖితనంలో ఉన్నావు. సంఘము అపవాదిగాడు సంఘాన్ని ఏం చేశాడంటే లేఖితనములోనికి నడిపించాడు. నువ్వు ఎందుకు వచ్చావు సంఘానికి? ఆ పని ఏదో చూసుకో. ప్రార్థన చేసుకోవడానికి వచ్చావా? ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. పాటలు పాడడానికి వచ్చావా? పాటలు పాడి వెళ్ళిపో. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతే దీవించబడాలనుకున్నా వచ్చావా? ఆ పని చేసుకుని వెళ్ళిపో. ఎందుకు వచ్చావు? మందిరానికి ఎందుకు వచ్చావు? ప్రార్థన చేసుకొని నీ కుటుంబంలో అవసరతలు తీర్చుకొని అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని అయ్యగారి చేత వాక్యం విని, ఏమండి నీకేదో కలిగిందో ఏదో దాంట్లో పెట్టేసుకొని ప్రార్థన చేసుకుని వందనాలు పెట్టుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోవడానికి వచ్చావు కదా. అలాగొచ్చిందాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా మనం? ఆ పని ఏదో చేసేసుకొని వెళ్ళిపోవాలి. లేనిపోని చెత్త వేసుకోవడానికి రాలేదు. మరి ఏం చేయడానికి వచ్చాం? దేవునికి ఇచ్చి దేవుని యొద్ద నుండి నూరంతులు పొందుకోవడానికి వచ్చాం. చప్పలు కొడుతూ దేవుని నామం అయిపోద్దాం. దేవునికి ఇష్టలుగా మారడానికి వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సంఘానికి సమర్పణ లేకోకుండా చేసింది అపవాది. ఈ రోజు సమర్పణ లేదు సంఘానికి. ధైర్యంగా వచ్చి అయ్యగారు ఎంతమంది ఉన్నారో అంతమంది చక్కబెట్టేద్దాం కార్యక్రమం అనేవాళ్ళాడు సంఘంలో. చూసుకుందాంలేండి అని చెప్పేవాళ్ళాడు ఈరోజు సంఘంలో. ఏదైనా చిన్న పొరపాటు చెప్తే దేని పని గొడవలు పెట్టేవాళ్ళు ఉన్నారు తప్ప, ఎందుకయ్య గారు మీరు ప్రారంభించండి మేము ఉన్నాం అని చెప్పేవాళ్ళు మీరు కాదులేమ్మా. నేను మేముల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నుంచి మీరు నాకు సీరియస్గా చూస్తున్నారు. నేను వచ్చిన రూట్ ఇలాగ వచ్చాను. ఇప్పుడు ఈ రూట్లో వెళ్ళను, నేను వేరే రూట్లో వెళ్తాను. దేవుని స్తోత్రం. ఇతర దేశాలలో అలాగ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగా? సమర్పణ. అమ్మ నేను అంటాను, నీకు సమర్పణ ఉండాలి. దేవుని పని ముందుకు పోవాలంటే ఈ రోజులలో ఒక తల్లిగా, ఒక పెళ్ళైన బిడ్డగా నువ్వు కూడా ఆలోచన చేసుకొని బాధ్యత తీసుకొని నువ్వు కూడా సహకరించగలిగితే ఈ పని చక్కగా మన పని చక్కగా మన సంఘం ముందుకి, చెప్పండి, మన సంఘం ముందుకి, మన పరిచర్య ముందుకి నువ్వు పట్టేసుకుని కూర్చుంటే ఎలా వెళ్తుందమ్మా మన పరిచర్య? ఎలా పోతుందమ్మా మన సంఘం? మన ఊళ్ళో మన సంఘం తలలాగా మారిపోవాలి. ఆమేన్, ఆమేన్. మన ఊళ్ళోనే మన సంఘం గొప్పగా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా మారాలి అంటే ఏం చేయాలి? నువ్వు చేతులు కట్టుకుని కూర్చుంటే ఉపయోగం ఉంటుందా? అవుతుందా? నీ వంతు నువ్వు కూడా ముందుకు వచ్చి దేవుని యొక్క పల్లకిని నీ భుజం మీద పెట్టుకోవడానికి నీ భుజం కూడా కాయాలి. కాస్తే నీ పిల్లలకు కష్టం వచ్చినప్పుడు దేవుడు కాస్తాడు. నీకు కష్టం వస్తే ప్రభువు కాస్తాడు. బల్లు రక్కసి చెట్ల మధ్యలోనికి సంఘం వెళ్ళిపోవడానికి కారణం మొదటిది
సంఘం వినేదిగా ఉంది. రెండవది, సంఘానికి సమర్పణ లేదు. అందుకని సంఘం దీపస్తంభం మీద ఉండవలసిన సంఘము బలురక్కసి చెట్ల మధ్యలో పోవడానికి గల కారణం ఈ రెండు కారణాలు. దేవుని చిత్తమైతే అనేక కారణాలు ఉన్నాయి, అవన్నీ నేర్చుకుందాం. నేను ముందే చెప్పాను, సంఘం గురించి మాట్లాడుతానని చెప్పాను. నేను ఏం మాట్లాడుతానన్నా కాబట్టి సంఘం గురించి దేవుడు మనతో మాట్లాడాడు. నువ్వు ఎక్కడ ఏ విషయంలో సరి చేసుకోవాలో దేవుడికి నీకు తెలుసు. కాబట్టి నీకు బలవంతం లేదు. నువ్వు ఇక్కడ మోకరించి నువ్వు ఈ విషయాలలో ఒకవేళ నువ్వు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, ఇప్పుడే నన్ను క్షమించు నాయన, ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను, నేను ఇచ్చే కానుకను మార్చుకుంటాను, నేను వినేదానిగా కాదు చేసేదానికి కూడా మార్చుకుంటానని నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడ మోకాళ్ళు వేసి రెండు చేతులు పైకెత్తి, ఏ అడవుడి లేదు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే మోకాళ్ళు వేసి రెండు చేతులు పైకెత్తి నువ్వు దేవునితో మాట్లాడు. నిన్ను ఎవరు కంగారు పెట్టరు, నిన్ను ఎవరు తోర పెట్టరు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే మోకాళ్ళు వేసి నీ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను క్షమించండి, నేను సంఘానికి వస్తున్నాను కానీ ఎందుకు వస్తున్నానో కూడా తెలియకోకుండా నా పరిస్థితి ఉందయ్యా. పూర్వపు సంఘాల్లాగా ఈ రోజున సంఘాలు, పూర్వపు ఆరాధనలాగా ఈ రోజున ఆరాధనలు, పూర్వపు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా ఈ రోజున పరిశుద్ధాత్మ